ఇబ్బంది పడి గురయ్యి గుంటలు పడ్డాయి అక్కడికి పోవడం లేదు. ఎక్కడైతే వైసీపీ కొంచెం బలంగా ఉంటుందో గీతా గారు చెప్పింటారు కదా, ఆ ప్లేసెస్ లో ఆ గ్రామాలకు మాత్రం వెళ్తున్నాడు. అది డెప్త్ గా వెళ్ళట్లేదు, జస్ట్ పై పైన మాట్లాడుతూ వస్తున్నారు. అక్కడ కూడా వ్యతిరేకత ఎదురవుతుంది. దానికి రైతులు నిలదీస్తున్నారు ఏనని జగన్మోహన్ రెడ్డి గారిని. సో శేఖర్ రెడ్డి గారు కాదండి, రైతులు నిలదీయడం నిజమా? అవునండి, పొద్దున సర్క్యులేట్ అవుతున్నాయి కదా వీడియోస్ అన్ని. మేము కొత్తగా చెప్పడం ఏముంది, నిలదీస్తున్నారు కదా వీడియోస్ అన్ని వస్తున్నాయి కదా. ఇక్కడ మాట్లాడుతుంటే అబద్ధాలు మాట్లాడుతుంటే జనాలు మాట్లాడతారు అబద్ధాలు. అధికారంలో ఉన్నారు, బాధ్యతాయుతంగా మాట్లాడండి. అధికారంలో ఉన్నారు, మాట్లాడండి. మీ జనసేన చెప్పులతో కొడుతున్నారు, చంపలు బాగా కొడుతున్నారు, కట్రాల మీద నుంచి పెడుతున్నారు. దానికి ముందు మీకు సమాధానం చెప్పుకోండి, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ. అధికారంలో ఉన్నారు, ఏమైపోయారా ఈ పనులన్నీ చేయకుండా? రైతులు ఇబ్బంది పడుతున్నారు, వరదల కోసం ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా విద్యార్థులు చాలా బాధేస్తుంది మీకు, ఇక చాలా బాధేస్తుంది కదా సార్. మీకు కడుపు చించుకొని వేస్తున్నారు అప్పటి నుంచి. కాసేపు ఆగండి, శేఖర్ ఇస్తాను ఒక నిమిషం, కంప్లీట్ అవనియండి. కంప్లీట్ అయిన తర్వాత మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే చెప్తారు కానీ సమాధానం చెప్పండి. అడిగిన ప్రశ్నలకు అధికారంలో ఉన్నారుగా. ఓకే, ఒక్క నిమిషం. మీరేం మాట్లాడారో నేను వినలేదు. శేఖర్ ఒక్క నిమిషం, ఓకే శేఖర్ ఒక్క నిమిషం. ఆవిడ లేట్ గా జాయిన్ అయ్యారు, మీరు మాట్లాడేది కానీ చాలా సమయం మీకు ఇచ్చాను. మీకు సమయం తక్కువ అంటుంటారు కాబట్టి వైసీపీకి నేను చాలా సమయం ఇచ్చాను, వాళ్ళు కంప్లీట్ చేయనివ్వండి. రైతులు మొత్తం నాశనం అయిపోయారు. శేఖర్ రన్నింగ్ కామెంటరీ చేస్తే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడే వాళ్ళు స్టార్ట్ చేశారు, ఇంకా ఆనంద్ సాగర్ గారు మాట్లాడాలి. ఒక్క నిమిషం ఎందుకు ఆవేశం ఎందుకు? ఇంకా చాలా సమయం ఉంది కదా, ఇప్పుడే కదా మీరు మాట్లాడి స్టార్ట్ అయింది. ఒక్క నిమిషం ఉండండి కీర్తన గారు. ఇంతకు ముందు నేను వినలేదు సార్ ఆయన ఏం మాట్లాడారు. బస్ నాకు ఒక కామెంట్ వచ్చింది, పిఠాపురం ఎందుకు వెళ్ళకూడదు, అదేమన్నా పాకిస్తాన్ లో ఉందా అని శేఖర్ రెడ్డి గారు అన్నట్టున్నారు. సార్ మరి వైజాగ్ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆపడానికి వైజాగ్ ఏమైనా పాకిస్తాన్ లో ఉందా, లేకపోతే మీ ఇలాఖా అదేమన్నా? అప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఆపారు? హోటల్ నుంచి కిందకి రాకూడదంటే ఆయన హాస్యాస్పదంగా ట్వీట్ కూడా వేశారు, కలిసి నేను ఊపిరి తీసుకోవచ్చా, నేను బీచ్ కన్నా వెళ్ళొచ్చా అని పవన్ కళ్యాణ్ గారు అన్నాడు ఆ రోజు. గుర్తుకుందా మీకు ఆ విషయం? అంటే మేము ఏపీలో ఉంటూ వైజాగ్కి వెళ్తే మీరు అడ్డుకుంటారు, పిఠాపురానికి వెళ్తే మేము మిమ్మల్ని ఏమి అనకుండా ఇంకా సెక్యూరిటీ కల్పించి పంపించినా కూడా మా పైన పడి ఏడుస్తున్నారు సార్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మీ ఏడుపు మీకు కళలో కనపడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు వెక్కిల్ చేష్టల్లో కనపడుతుంది. ఏంటి అసలు ఆయన ఎక్స్ సీఎం, ప్రస్తుత ఎమ్మెల్యే, ఆ విషయం కూడా మనం మర్చిపోయి పిచ్చోళ్ళలాగా బిహేవ్ చేస్తున్నాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు హ్యాపీగా ఉన్నారు సార్. ఫస్ట్ థింగ్ మీరు మాకు కంగ్రాచులేట్ చేయండి, 9 రోజుల్లోనే మేము రికవరీ చేశాం. వరద ప్రాంతాలు ఎంత ముప్పుకు గురయ్యాయో మీకు తెలుసు. ఎక్కువ టైం తీసుకోకుండా 9 రోజుల్లోనే క్షేత్రస్థాయిలో ఎంత మేరకు చేయాలో అంతకు మించి స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా విరాళాలు తీసుకొని ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించి ఎంత మేరకు కోసం అంత మేరకు సహాయ సహకారాలు ప్రతి ఒక్కరికి అందాయి. ప్రత్యక్షంగా ప్రజలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను అనకూడదు కానీ మీకు తెలిసిన విషయమే, జగన్మోహన్ రెడ్డి గారు టైం వేస్ట్ చేసుకుంటూ తనున్నానని ప్రూవ్ చేసుకోవడం కోసం తప్ప ఏమైనా సహాయం చేశాడా? ₹1 కోటి ఇస్తారన్నాడు, ఎంత మేరకు ఇచ్చాడు సార్? ₹1 కోటి. ఎంతమంది సహాయం అందించారు? ₹1 కోటి. వైసీపీ క్యాడర్ మొత్తం కలిసి ₹1 ఇస్తారా? ₹1 ఇస్తారా? మీ దోస్తుల డబ్బులు ఎంత? మొత్తం తక్కిస్తాం సార్, మొత్తం తక్కిస్తాం. ఎవరైతే తప్పించుకొని తిరుగుతున్నాడో, ఎవరైతే గుంటూరు సభ్యులకి వెళ్ళి కలిసాడో ప్రతి ఒక్కరి చిట్టా బయటకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి శేఖర్ రెడ్డి గారు, వెర్ర వీగారు కదా అహంకార మదంతో ఇన్ని రోజులు. ప్రతి ఒక్కరి చిట్టా బయట చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు వెక్కిలి శాస్త్రులకి జవాబు చెప్పే రోజు వచ్చింది. నిబద్ధతగా నిజాయితీగా ప్రజల పక్షాన ఎన్డీఏ కుటుంబం పనిచేస్తా ఉంది. మీకు మెచ్చుకోకపోతే సైలెంట్ గా ఉండండి. ప్రజలు మీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా బుద్ధి రాలేదు మీకు, ఇంకా బుద్ధి రాలేదు. రాలేదుగా 2 చోట్ల గుండు సున్నా వచ్చినప్పుడు 2 చోట్ల గుండు సున్నా వచ్చింది, మీకు మర్చిపోయారా? వాయిస్ చూడండి. పీసీఆర్